సారేంటి నాకు సారీ చెప్తున్నారు? నన్ను ఆ ఇంట్లో వదిలేసినందుక, నా మీద చేయి చేసుకున్నందుక? మీరెందుకు సార్ నాకు సారీ చెప్పడం? తప్పంతా నాదే నొప్పుకున్నానుగా, క్షమాపణ కూడా చెప్పాను కదా. మీరు నన్ను కొట్టినందుకు, ఇంటి దగ్గర వదిలేసి వచ్చినందుకు, ఇప్పుడు క్షమాపణ చెప్పినందుకు కూడా నేను బాధపడలేదు సార్. నా వైపు తప్పు లేదేమో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు మీరు. అందుకే బాధ అనిపించింది. నీ వైపు ఏ తప్పు లేదని నాకు తెలుసు గంగా. ఏమంటున్నారు సార్? ఎస్, వీరు విషయంలో నీ తప్పు లేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మరి నా మీద ఎందుకు కోపడ్డారు సార్? తనకెందుకు సారీ చెప్పించారు? అసలు ఇదంతా ఏంటి సార్? ఇదంతా నేను కావాలని చేశాను గంగా. నువ్వు పదే పదే వీరు గురించి డౌట్ రేస్ చేస్తుంటే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. విమెన్ ట్రాఫికింగ్ కేసులో వీరు రింగు దొరికిన తర్వాత ఆ కేసుని డైవర్ట్ చేయడానికి వీరు ట్రై చేస్తున్నట్టుగా నాకు డౌట్ వచ్చింది. అప్పటి నుంచి వీరు కాల్ లాగ్ చెక్ చేశాను. ఆపోజిట్ పార్టీ లీడర్స్తో కాకుండా కొన్ని సస్పెక్ట్ కాల్స్ కూడా ఐడెంటిఫై చేశాను. మొన్న ఎస్ఐ వచ్చి భాను కేసు రీఓపెనింగ్ అనగానే వీరులో భయం, తడబాటు, నీ మీద కోపం కూడా గమనించాను. రుద్రప్రతాప్ గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. దట్స్ ఓకే. ఎందుకు ఇలా చేశారు సార్? ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు గంగా. పెద్దమ్మ పుట్టినరోజున ఈ ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. నువ్వు మోటార్ షాక్ కొట్టడానికి గల కారణం వీరు అనగానే నేను ఆలోచనలో పడ్డాను. ఆ వైర్ కనెక్షన్స్ ఎవరో కావాలనే క్లియర్గా రాంగ్ కనెక్ట్ చేశారని అర్థమవుతుంది. కానీ అదే టైంలో మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని నాకు డౌట్ వచ్చింది. అందుకే కావాలని నీ మాటను లెక్క చేయనట్టుగా నిన్ను కోపడ్డాను. వీరు గురించి అలా ఆలోచించొద్దని చెప్పాను. కానీ అది ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఇంతలోనే నువ్వు సీసీటీవీ ఫుటేజ్ తీసి నానా హడావిడి చేసి వీరు నీ పాయింట్అవుట్ చేసి లేనిపోని గొడవంతా చేశావు. సీసీటీవీ ఫుటేజ్లో ఏమీ ఉండదని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నీకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ నేను చెక్ చేశాను. వీటన్నిటిలో వీరు ఏదో తప్పు చేశాడని, వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమైంది. నన్ను దేవుళ్లా చూసే రంగారావు కూడా అబద్ధాలు చెప్పాడంటే దానికి గల కారణం వీరునే. ఇదంతా తెలిసి కూడా మీరు వీరు నిలదీయకుండా ఎందుకు ఊరుకున్నారు?